మోహిని వాట్స్ రాంగ్? అంబులెన్స్ వచ్చిందండి. ఎవరి కోసం? మోహన్ వాళ్ళ అమ్మగారి కోసం. మన ఇంటికి వస్తే మెట్ల మీద నుండి మెట్ల మీద నుండి ఏమైంది? పడిపోయిందా? లేదు, ఎవరు తోసేశారు. తోసేశారా? అవును, తోసేశారు. ఎవరు తోసారు? తెలీదు. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. లోపలికి రాను. ఏమైంది మోహిని? లోపలికి పద. నేను లోపలికి రాను. నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్. హే వాట్స్ రాంగ్ విత్ యు మోహిని? అసలు ఏమైంది నీకు? వద్దు, మనం లోపలికి వెళ్ళొద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్. మోహిని రిలాక్స్ రిలాక్స్. మనం లోపలికి వెళ్ళదు. నేను కూడా వెళ్ళను, సరేనా? నువ్వు ఏడవడం ఆపు. ఫస్ట్ యూ స్టాప్ క్రైంగ్. ఓకే, కార్ ఎక్కు. లెట్స్ గో ఫర్ అ డ్రైవ్. ఏమైంది చెప్పు. మన ఇంట్లో దయ్యం ఉంది. వాట్? అవును, ఆ ఇంట్లో దయ్యం ఉంది. అది నన్ను ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నన్ను జుట్టు పట్టుకుని లాగి నన్ను. ఓకే ఓకే ఓకే, ఏడవద్దు ప్లీజ్ మోహిని. లుక్ ఎట్ మీ. మనం ఏ సెంచరీలో ఉన్నాం? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి మోహిని? నువ్వు అలా అంటావు నాకు తెలుసు, కానీ అక్కడ దయ్యం ఉంది. సరే ఓకే, నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం, సరేనా? మొన్నటి దాకా మమ్మీ డాడీ నేను అంతా నీతో పాటు కలిసి ఆ ఇంట్లోనే ఉన్నాం కదా. మరి మమ్మల్ని చేయలేదు అదయం? ఏమో నాకు తెలియదు, కానీ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఆ దయ్యాన్ని చూడాలి. పద ఇంటికి. రాను, నేను రాను. నేను ఆ ఇంటికి రాను. ఇంటికి రాకుండా ఏం చేస్తావు? నేను రాను ప్లీజ్. నేను రాను. ఓకే నీకు ఇష్టం లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. ఎలాగో రేపు ప్యారిస్ వెళ్తున్నాం. తిరిగి వచ్చాక సిటీలో ఏదో ఫ్లాట్ రెంట్కి తీసుకుందాం. ఈ ఒక్క రాత్రికే కదా. పద ఇంటికి వెళ్దాం. ఒక్క రాత్రి కాదు, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేను. ప్లీజ్ హర్ష, ప్లీజ్. సరే, ఇవాళ రాత్రి కూడా మనం ఏదైనా హోటల్లో ఉందాం, సరేనా? మన బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి ఉన్నాయా? పద మన బ్యాగ్స్ తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్దాం. నేను లోపలికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను, నువ్వు బయటే ఉండు, ఓకేనా? పద. హర్ష, నన్ను గుడికి తీసుకెళ్ళవా ప్లీజ్? హర్ష, మోహన్ ఎలా ఉందిరా? అమ్మకి ఐసీయూలో ఉందిరా. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, సెరిబ్రల్ హెమరేజ్. నేను మోహిని హాస్పిటల్కి వస్తున్నాం. ఇప్పుడు వదిలేరా, ఐసీయూలోకి మమ్మల్ని కూడా రానివ్వట్లేదు. నువ్వు కూడా రాత్రంతా పడుకోలేదు. రేపు కలుద్దాం. ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకేరా. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకేరా, బాయ్. బ్యాగ్స్ ఎక్కడున్నాయి? పైన కింద? కింద బెడ్రూమ్ లో. ప్లీజ్ కమ్ ఇన్సైడ్ మోహిని, ఏం కాదు. హర్ష, ఏమైంది? టైర్ ఫ్లాట్. స్టెప్నీలో గాలుండాలి దేవుడా, స్టెప్నీలో గాలుండాలి ప్లీజ్.
Damn it. I don't believe this. రెండు టైర్లు ఒకేసారి, రెండు టైర్లు. ఏం చేద్దాం? వెయిట్, ఐఎమ్ థింకింగ్. వెయిట్. ఓకే, క్యాబ్ కాల్ చేద్దాం. హలో సిటీ క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. లొకేషన్ ఎక్కడ సార్? గండిపేట. గండిపేటలో ఎక్కడండి? సిబిఐటి నుండి 15 కిలోమీటర్స్ లోపలికి రావాలి. సారీ సార్, ఆ ఏరియాకి మేము సర్వీస్ చేయడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. గండిపేటలో పికప్. క్యాబ్స్ అన్ని బిజీగా ఉన్నాయి సార్. అక్కడికి రావాలంటే మినిమం 2 గంటలు పడుతుంది సార్. 30 కిలోమీటర్స్ కదా, 2 అవర్స్ ఎందుకు? మీ దగ్గరలో మా క్యాబ్స్ ఏం లేవు సార్. చూసుకొని పంపడానికి మినిమం 2 గంటలు పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, హోటల్ ఎందుకు? మన మోహన్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా. చెప్పరా. రే మోహన్, మీ ఇంటి కీస్ ఎక్కడ ఉన్నారా? నా దగ్గరే ఉన్నారా? ఎందుకు? ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇవాళ నైట్ మీ ఇంట్లో ఉందామని. బుచ్చయ్య దగ్గర ఇంకో సెట్ ఉంటది కదా, అది తీసుకో. ఓ అవును కదా, మర్చిపోయాను. ఓకే బాయ్. సార్, బుచ్చే ఎక్కడ చచ్చావు? యాదమ్మని దింపి రావడానికి సంగారెడ్డి వెళ్తున్నాను సార్. మోహన్ సార్ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి సార్. ఏమైంది? సంగారెడ్డి వెళ్తున్నాడట. ఏ హాయ్ హర్ష, ఎక్కడరా? ఇక్కడే ఇంట్లో రా. ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి? మధ్యాహ్నం వచ్చాను రా. ఒక చిన్న ఫేవర్ కావాలి. చెప్పరా. మా కార్ 2 టైర్లు పంచర్ రా. కొంచెం మా ఇంటికి వచ్చి మాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వాలి. ఓ సారీ రా, విజయవాడ వెళ్తున్నాను. నీకు తెలుసుగా, అను డెలివరీ. ఓ సారీ, మర్చిపోయాను రా. ఎనీవే, గుడ్ లక్ రా. థ్యాంక్ యూ రా, బాయ్. రేడియో క్యాబ్స్ గుడ్ ఈవినింగ్. హలో, నేనమ్మా ఇందాక గండిపేట నుంచి కాల్ చేశాను కదా. చెప్పాను కదా సార్, అన్ని క్యాబ్స్ బిజీగా ఉన్నాయని. అక్కడ రావడానికి మినిమం 2 గంటలు పడుతుంది. సరే, వీళ్ళని తొందరగా పంపించండి. క్లాసిక్ హోమ్స్ సిబిఐటి నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి. డ్రైవర్ని గేట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయమనండి. అలాగే సార్. టాక్సీ రావడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. ఏం చేద్దాం? ఇక్కడే ఉందాం.